స్టార్ట్ చేసిన సార్. అయితే దీని పేరు అక్కడ అనుకుంటున్నామా, దాని పేరు గబ్బిలం అని. గబ్బిలము. అయితే మన తెలంగాణలో జివిరీక అని అంటారు. జివిరీక ఏంది? ఇది ఎందుకంటారంటే ఈ గబ్బిలం అనేది పశువులు, బర్రెలు కావచ్చు, ఎద్దులు కావచ్చు, బాగా మేతం వేసిన తర్వాత ఈ పడుకుంటాయి కదా, అప్పుడు ఈ గబ్బిలాలు ఏం చేస్తాయంటే ఆ పశువుల యొక్క చెవుల పైన వాలి, చెవి ఉంటాయి కదా, చెవుల పైన వాలి ఏం చేస్తాయి, ఇట్లా ఇప్పుడు మాటలు వస్తుంటాయి నాని. అయితే చెవు పైన వాలి ఏం చేస్తుందంటే మామూలుగా ఇప్పుడు ఇది పూలుగు బొక్క. ఏం బొక్క ఇది? పూలుగు బొక్క. అయితే ఇప్పుడు ఇది దీంట్లో ఉన్న మాంస పదార్థాన్ని నోట్లోకి తీసుకోవాలంటే మనము ముందుకు ఊదన్నా లోనికి ఊదన్నా. ఇప్పుడు ఉప్పు ఊదినామనుకో ఇందులో ఉన్న గుమ్మంతా మాంసం ముద్ద అంతా ఎదుటిగాడి ముఖం మీద పడుతుంది. మనము లోనికి ఊదినాం ఇట్లా అని ఊదినామనుకో ఇట్లా పోతుంది నోట్. ఇది ఏం చేస్తుందంటే ఆ పశువుల చెవి మీద ఆలి ఆ చెవి దగ్గర ఇట్లా అనిపించుకుంటుంది. అయితే చెవిలో లోపల ఉన్న ఆ జివిలి అంటారు కదా, గులిమి, అదంతా దేని వల్ల పోతుంది? గబ్బిలం నోట్ల. అట్లా గబ్బిలము, జివిలీక అని పేరు. అయితే దీనికి ఇంకోటి, ఇది పక్షిలాగా ఎగురుతుంది కానీ పక్షి కాదు. పక్షిలాగా ఎగురుతుంది ఆకాశంలో కానీ పక్షి కాదు. జ్ఞాపకం ఉంచుకోరు, మళ్ళీ అడుగుతాను. తర్వాత పక్షులన్నీ గుడ్లు పెడతాయి కదా, ఇది గుడ్లు పెట్టదు. ఇది క్షీరదాల్లాగా పిల్లల్ని అంటే డైరెక్ట్ పిల్లలే, గుడ్లు పెట్టదు, పిల్లలే. పక్షిలాగా ఎగురుతుంది కానీ పక్షి కాదు. జంతువులాగా పిల్లల్ని కంటది కానీ జంతువు కాదు. అంటే పక్షి కాదు, ఇది ఒక వెరైటీ జీవి అన్నాడు, ఒక వింతైన జీవి అన్నాడు. ఇది ఎప్పటికి ఎట్లుంటాయంటే దీని కాళ్ళు బలహీనంగా ఉంటాయన్న, చాలా బలం ఉంటుంది కాళ్ళల్లో. అందుకోసము మనం అందరం కాళ్ళ మీద నిలబడతాం. ఏ పక్షి తీసుకున్నా కాళ్ళ మీద నిలబడుతుంది, జంతువు కూడా కాళ్ళ మీద నిలబడుతుంది కదా. లాస్ట్ చీమలు కూడా తన కాళ్ళ మీద తాను నిలబడుతుంది. కానీ ఇది నిలబడేది ఎందుకంటే బలహీనంగా ఉంటాయి కాళ్ళు. కాబట్టి ఆ కాళ్ళని కాళ్ళ యొక్క వేళ్ళతోని దేన్నన్నా ఆధారాన్ని పట్టుకొని కిందికి ఊగలదు. జస్ట్ బలం గిల్లనే ఉంటుంది అంతే. నిలబడడానికి రాదన్నట్టు, నిలబడడానికి రాదు. అది తల కిందికి కాళ్ళు మీదికి చేసే ఉంటుంది. ఎక్కడైనా చూసినా, ఏ చెట్టు చూసినా, ఏ వైరు చూసినా, ఎక్కడ చూసినా. ఇంకొకటి, ఇది ఎంత వేగంగా అంటే ఇది ఎక్కడ ఉంటుంది? బాగా పాడుపడ్డ, వెరీ గుడ్, మంచిగా చెప్పింది. చెట్లలో ఉంటాయి సార్, పెద్ద చెట్టు అయితే తిరుగు. బాగా పాడుపడ్డ ఇల్లు ఉంటాయి కదా, అదే ఆ ఇళ్ళల్లో ఉంటాయి, నూతులలో ఉంటాయి. చుమ్మ చీకటి ఉంటుంది కదా, చుమ్మ చీకటి చీకటి ఆ చీకటి ప్లేసులలో ఇవి ఉంటాయి. పెద్ద పెద్ద చెట్లకు ఉంటాయి, పాడుపడ్ల ఇళ్ళళ్ళు ఉంటాయి, చీకటి ప్రదేశాలు ఉంటాయి, కొండ గుహలు ఉంటాయి కదా, పెద్ద కొండలల్లా బొరియలు ఉంటాయి కొండలల్లా. ఆ కొండ ప్రాంతాలలో కూడా ఇవి నివసిస్తాయి. ఓకేనా? ఇంకొకటి, ఇది ఎంత వేగంగా ఉంటుందంటే ఫాస్ట్ వెళ్ళిపోతుంది, దేనికి తాగదు, దీని కళ్ళు సరిగా కనబడి, కళ్ళు కనబడకున్నా దేనికి తాకకుండా అనుకుంటే ఎట్లా, ఇట్లా ఫాస్ట్ పోయి వీడికి తగలకుండా ఇట్లా పోయి వీడికి తాకకుండా ఇట్లా రౌండప్ చేయగలదు. ఎవ్వరికి తాకకుండా ఇద్దరిద్దరి మధ్యలో నుంచి అతి వేగంగా పోగలదు. అది ఏమై ఇద్దరికి కళ్ళు సరిగా కనబడకుండా ఏ ఇద్దరికి తాకకుండా అతి ఫాస్ట్గా రాకెట్ వేగంతో పోగలదు. అంత కెపాసిటీ ఉంటుంది తెలుసా. ఇంకొకటి లాస్ట్ అందరు నమ్ముతుంది ఏంటంటే
ఇది రక్తం పీల్చుకుంటుంది అంట. నవ్వే విషయం మళ్ళీ చెప్తాను, రక్తం పీల్చుకుంటుంది. ఈ జంతువులు తిని పడుకుంటాయి కదా, అప్పుడు ఏం చేస్తుంది, జంతువుల మీద పోయి మెల్లగా మారి దాన్ని ఇట్లా ఊదుతుంది, చల్లగా ఊదుకుంటా దాన్ని ఇట్లా మెల్లగా దాని శరీరంలోకి పండ్లు దించుతుంది, దాని పండ్లు దంతాలు దించుతుంది. దించి ఇది పక్షి కాదు కానీ దంతాలు ఉంటాయి దీనికి, కొరికే దంతాలు. ఆ పశువులని కొరికి రక్తం పీల్చుకుంటాయి. ఏం పీల్చుకుంటాయి? రక్తం పీల్చుతాయి. తీసి రక్తం పీల్చుకుంటాయి, రక్తం పీల్చుకుంటాయి. ఇంకొకటి చెప్పండి, మీ అందరు నవ్వుతారు. ఇది తింటది. దేంతో తింటది? నోరుతో కదా, దంతాలు ఉంటాయి కదా, కప్ప 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 నోరుతో తింటది. కానీ లాస్ట్ పెంట ఎట్లా పెడుతుంది? నోరుతోనే పెడుతుంది. అట్లా తినొక్కనుకున్నాను, ఎట్లా తింటారో అట్లనే పెంట పెడతారు. ఒక విచిత్రమైన జీవి ఇది ఒక్కటే ఉన్నది, గబ్బిలం. ఓకేనా? సపోర్ట్ కొట్టుంది. ఇంకొక 2 విషయాలు గబ్బిలం గురించి, కానీ అవద్దు ఇప్పుడు చెప్పు, సరేనా? ఓకే. పేరు